హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు వంకాయలు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా అండి? ఈరోజు నేను మసాలా వంకాయ చేస్తున్నాను. మసాలా వంకాయ అంటే చాలా వెరైటీ అన్నమాట. పొడి వంకాయ అని కూడా అంటారంట కొంతమంది. బట్ మాకైతే ఇది ఇంకెక్కడా మేమైతే తినలేదండి బయట. మా అమ్మమ్మ వంటకం. మా అమ్మమ్మకి వాళ్ళమ్మ నేర్పించారంట. వాళ్ళ అమ్మ కాదంటండి, వాళ్ళ అత్త అంటండి. మా అమ్మ చెప్తుంది వెనక నుంచి. ఇప్పుడు వంకాయల్ని గుత్తి వంకాయ కోసుకున్నట్టే కోసుకోవాలి. అదిగోండి కోసుకుంటున్నాం కదా, అట్లా కోసుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలకి మసాలా అనేది చేసుకుంటున్నాం అనమాట. ఏంది ఇది గుత్తి వంకాయ చేసే మసాలా లాగే ఉంది అనుకుంటున్నారా? కాదండి, ఇది వేసిన పప్పులు, పల్లీలు అని కూడా అంటారు కదా అటు పక్క. మేమైతే వేసిన పప్పులనే అంటాము. వేసిన పప్పుల్ని వేయించుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని చల్లారాక పొడి చేసి పెట్టుకున్నానండి. నాకు టైం లేదు, అందుకే నేను మీకు అవన్నీ చూపించే ప్రాసెస్. దాంట్లో మా అమ్మ సన్నగా ఆనియన్స్ తరిగేశారనమాట. కొంచెం పసుపు కూడా వేశారు. ఇది ఇంకో పొడి అండి, తినే శనగపప్పు అండి. అదే పుట్నాల పప్పు అంటారు కదా, సాయి పప్పు అని కూడా అంటారు కదా. మా సైడ్ అయితే మేము తినే శనగపప్పు అనే అంటాము. దీంట్లో మనము తెల్లగడ్డ, కారం లేదంటండి, సారీ. దీంట్లో మనం పుట్నాల పప్పు అండి, తినే శనగపప్పు, కొబ్బరి, తెల్లగడ్డలు, ఉప్పు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇది వేసిన పప్పుల పొడి, ఇది తినే శనగపప్పు పొడి వేసుకొని వంకాయల్ని అలా కట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట, గుత్తి వంకాయ కట్ చేసినట్టు. ఇప్పుడు ఈ వంకాయల్ని ఈ మసాలా పెడతాము అనమాట. వేసిన పప్పుల మసాలా వంకాయలో పెడతాము. అది ఎలా పెడతానో కూడా నేను మీకు చూపిస్తాను. అలా మిక్స్ చేసుకోవాలి మొత్తము. చెప్పాను కదా, వేసిన పప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఎర్రగడ్డలు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కూరకు పెట్టుకుంటాం కదా, అలానే మసాలా పెట్టుకోవాలి. మా వారేమో కట్ చేసి ఇస్తున్నారు, మా మమ్మీ ఏమో పెడుతుంది. మనకు అట్లాంటి పనులే లేవండి, వీడియోలు తీసుకుంటా ఎంజాయ్ చేయడమేనా. ఇలా ఆహా ఏమి రుచి అనరామై మరచి, నాకైతే చేస్తున్నా మరి. మమ్మీ మీరు కూడా పాటలు పాడుతున్నారు. అస్సలు నాకైతే నా ఫేవరెట్ అండి ఇది. చాలా ఇష్టం, నాకు వచ్చినప్పుడల్లా చేయించుకుని తింటాను. అసలు మా అమ్మమ్మ చేస్తే ఇంకా బాగా వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చిన్నప్పుడు ఎండాకాలంలో ఖచ్చితంగా చేయించుకొని తినేదాన్ని నేను. ఇప్పుడైతే చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. అసలు ఒక్కసారిగా నీ టేస్ట్గా అలవాటు పడ్డారంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటారు. ఇది సాంబార్లోకి బాగుంటుంది, రసంలోకి బాగుంటుంది, ఒట్టిగా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. మమ్మీ ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ కూడా వేస్తారా? లాస్ట్ దీంట్లో చింతపండు వేయరు కదా? చింతపండు, నిమ్మకాయ లాస్ట్లో వేస్తాను. ఓకే, మమ్మీ ఈ పౌడర్ మిగిలినట్టుందే, దాన్ని వంకాయ మీద వేసుకున్నాం. ఓకే, ఈ మిగిలిన పొడి కూడా వేస్ట్ చేయకుండా మనము ఆ వంకాయల మీద కూడా వేసుకోవచ్చు అంటండి. చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకునింది దబర. ఆ దబరలో నూనె ఆయిల్ పోసింది. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టుద్దా తక్కువ పట్టుద్దమ్మా? కొద్దిగా ఎక్కువే పడుతుందమ్మా. ఒక రౌండ్ ఆయిల్ ఎక్కువే పడుతుందంటండి. మా అమ్మ నాది దాదాపు ఒక 5 స్పూన్స్ వేసినట్టుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక్కొక్క వంకాయ వేసుకుంటున్నారు. ఇది సేమ్ ప్రాసెస్ అమ్మా, గుత్తి వంకాయ లాగేనా? అట్లాగే, కాకపోతే గుత్తి వంకాయ కూరలాగా వస్తుంది, ఇది పొడిగా వస్తుంది. అంటే దీంట్లో వాటర్ పోయాము, దానికి బదులు శనగలు పొడి వేసాము, తినే శనగపప్పు పొడి. ఎంత బాగుందో, నాకైతే అన్నం తిన్నంత హ్యాపీగా ఉంది ఇప్పుడే. నా ఫేవరెట్ కర్రీ అండి ఇది మాత్రం. నా కోసమే చేస్తున్నారు మా మమ్మీ కూడా.
కదా మమ్మీ, నా కోసం చేస్తున్నారు కదా మీరు. అమ్మల దగ్గర కనిపించుకుంటే భలే అనిపిస్తుంది కదా, మన కోసం చేస్తున్నారని. చూడండి, గెంటి పెట్టకూడదా మమ్మీ? గెంటి పడలేదు మనం, కొంచెం కిందకి పైకి ఎట్లా తీసుకుంటే. అంటే పెట్టకూడదా, పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, వంకాయ నలిగిపోవచ్చు. గెంటి పెట్టకుండా మీరు ఇట్లా కానీ దబర్తో కానీ ఇట్లా పైకి కింద కనుక్కుంటే మీకు విరగకుండా వస్తుందంట అండి. గెంటి పెడితే ఊరికే ముక్కలు అయిపోతాయంట, ఊరికే కూడా అనుకోబడలేదంట. మూత వేసుకొని మనం మగ్గించుకుందాం. ఫస్ట్ కొంచెం వంకాయలు మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇట్లా ఎన్నిసార్లు మధ్య మధ్యలో అనుకుంటా ఉండాలా మమ్మీ? వాడేదాకా అట్లా అంటే కింద మాడకుండా ఉంటాయని అంటా ఉంటావా? ఓకే, కొంచెం వాడే కదా. మా అమ్మ దూరంగా జరుగు, నీ మీద పడతాయి నూనె చిటికలు అంటుంది. అమ్మ ప్రేమ అండి, అమ్మ ప్రేమ. ఏడ నాకు కాలుద్దో అని భయపడిపోతూ ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ వంట చేసుకుంటూ కాల్చుకుంటున్నానని కూడా తెలుసు. ఇప్పుడు మనము ఇందాక వేసిన పప్పులు పొడి వేసాం కదా, ఆ పొడి కూడా చల్లేస్తున్నారు, మిగతా పొడి. చూడండి, కొంచెం పొడి వేస్ట్ చేయకుండా వేస్తారని చెప్పాను కదా, ఆ వేసిన పప్పుల పొడి కూడా వంకాయల్లో పెట్టంగా మిగిలిన పొడి కూడా పైన చల్లేశారు. దాన్ని కూడా మళ్ళీ గరిటెనే అనేది యూస్ చేయలేదండి మా మమ్మీ అయితే, ఇక్కడ అట్టే మిక్స్ చేస్తున్నారు. మళ్ళీ మూత పెట్టుకోవాలి మమ్మీ, మళ్ళీ మగ్గాలా? కొంచెం కూడా కాదు. ఓకే మమ్మీ. ఇప్పటికే సగం స్మెల్ తెలుస్తుంది. మా వంకాయ ఉడికిందని ఎలా తెలుస్తుంది? ఇట్లా అంటే మెత్తగా ఉంటుంది వంకాయ. ఈ వంకాయ ఏంటండి, ఫస్ట్ మనకి స్టార్టింగ్లో పువ్వులాగా ఉంటుంది కదా, అది కూడా మెత్తగా అయితే ఉడికినట్టు అండి. ఏంది మమ్మీ నెక్స్ట్ ప్రాసెస్? ఒక్క నిమ్మకాయలా పట్టుద్దా మమ్మీ, ఒక చెక్క పట్టుద్దా? మనం వేసుకునే వంకాయల్ని మసాలాను బట్టి. నిమ్మకాయ విండుతుంటే స్మెల్, అబ్బా అన్నిటికీ అమ్మాయి ఏంది స్మెల్ అంటున్నారా? ఆ వంకాయకి, ఆ మసాలాకి నిమ్మకాయ విండితే స్మెల్ అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది. నేను మిమ్మల్ని ఊరించట్లేదు, మీరు కూడా ఇళ్ళల్లో ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ మీ అందరికి కూడా ఫేవరెట్ ఖచ్చితంగా అవుతుంది. సాంబారో పప్పుచారో వేసుకొని ఈ వంకాయ చేసుకొని నంచుకొని తింటుంటే ఉంటుందండి, సూపరో సూపర్. ఒట్టన్నంలోకైనా వేసుకొని తినచ్చు, కాకపోతే నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందని చెప్తున్నాను. మళ్ళీ అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తినే శనగపప్పు, కొబ్బరి, తెల్లగడ్డలు, ఉప్పు వేసి మనము పొడి చేసుకున్నాము చెప్పాను కదా, ఆ పొడి వేస్తున్నారు మమ్మీ. ఆ పొడి కొంచెం కొంచెంగా వేసుకుంటూ, చూడండి ఇంకా డబ్బాలో ఉంది, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలంట, అప్పుడే అంతా మిక్స్ అవుతుందంట. ఇందాక అన్ని వంకాయలు చూసి ఎందుకు మమ్మీ అన్ని చేస్తున్నావు అని అడిగాను. అది బాండీల్లోకి వెళ్ళేటప్పటికే చూడండి ఎంత కొంచెం అయిందో. చూడండి మిగతాది కూడా వేస్తుందమ్మా. మళ్ళీ కూడా కలుపుకోవాలి ఇట్లానే. ఎండాకాలం సెలవుల్లో మేము వచ్చి కూతుర్లు వస్తే అమ్మగారికి పనే పనండి, అసలు ఒక్క పని కూడా చేయనట్లేదు మా అమ్మ అయితే నాతో. మనం చేస్తానంటే మీ ఇంటికి వెళ్ళి చేసుకుంటావు కదా నాన్న అంటున్నారు. ఇలాంటి అమ్మ ఎంతమందికి దొరుకుతుందండి. ఐ లవ్ యూ మమ్మీ. మదర్స్ డే వస్తుంది కదా మనకి త్వరలో, మదర్స్ డే రోజు కూడా కొంచెం వంకాయ నలగకుండా మసాలా మాడకుండా. ఇప్పుడు స్పూన్ తీసుకొని మసాలా మాడకుండా, వంకాయ కదలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలంట. మదర్స్ డే రోజు కూడా మేము ఖచ్చితంగా మ్యాక్సిమం కలుస్తాము.
అంటే మదర్స్ డే అంటే ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆ రోజైనా మిస్ కాకూడదని కలుస్తుంటాము. ఇలా మీరు కూడా మీ మదర్ని ప్రేమించండి, మీ ఫాదర్ని ప్రేమించండి. కారం సరిపోయింది కదా చూడు. ఏ మసాలా వంకాయ రెడీ. ఉప్పు కారం చూడాలా? ఓకే వెయిట్. మా అమ్మ ఉప్పు కారం అన్నీ చాలా కరెక్ట్గా వేశారు. ఎంతైనా సీనియర్సే కదా. ఇదిగోండి మసాలా వంకాయ రెడీ. ఇంతే. ఇదేంది కూరలాగా అనిపిస్తుంది, మసాలాలాగా అనిపిస్తుంది అంటున్నారా? చూడండి చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ.